హలో అందరికీ. యూజువలీ ఐ విల్ బీ బ్యాక్ విత్ అమ్మా రెసిపీ. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఆయన చేస్తున్నాడు. సో ఎప్పటి నుండో ఫలూడా బాగా చేస్తాడు మా ఆయన. సో ఫలూడా రెసిపీ ఈస్ హియర్ ఫర్ యూ ఆల్. సో తగినంత ఎన్ని లీటర్స్ ఎంతమందికి చేసుకుంటున్నారో అది చూసుకుని అన్ని లీటర్స్ మిల్క్ తీసుకోండి. మిల్క్ కొద్దిగా ఎక్కువే కావాల్సి వస్తుంది. అండ్ సేమియా, వర్మిసెలి రోస్టెడ్ సేమియా. సేమియా అంటే మనం సేమియా ఉప్మా చేసుకుంటాం కదా, అలాంటిది కాదు, థిన్ సేమియా. అండ్ బాదాం ఫ్లేక్స్, ద్రాక్షి, డ్రై ద్రాక్షి, గ్రేప్స్ అండ్ షుగర్ తగినంత, అండ్ చియా సీడ్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చియా సీడ్స్ అండ్ షర్బత్. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒక ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ మీద, అండ్ మా ఇంట్లో అదే చెప్తున్నా కదా, మా మమ్మీ ఫస్ట్ గీ వాడే దాంట్లో, అండ్ నెక్స్ట్ మా ఆయన. అండ్ గీ వేసుకుని ప్యాన్లోకి ఆ బాదాం ఫ్లేక్స్ అనేది ఉన్నాయి కదా, సో అవి తీసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ బాదాం ఫ్లేక్స్ని. అది గీలో చేసుకుంటేనే ఏదైనా సరే పాయసానికైనా ఫలూడాకైనా ఆ ఎసెన్స్ అనేది బాగుంటుంది. సో గీలో ఇలా కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ద్రాక్ష, కిస్మిస్ ఉంటాయి కదా, సో వాటిని ఫ్రై చేసుకోవాలి. సో అవి కొద్దిగా ఇలా ఇవి కూడా లైట్ గ్రీన్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లోకి కొద్దిగా హాట్ వాటర్, సో నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ టైం పడుతుందని హాట్ వాటర్ తీసుకున్నాడు మా ఆయన. అండ్ వర్మిసెలి చెప్పాను కదా, నార్మల్గా మనం చేసుకుంటాం కదా, సేమియా ఉప్మా చేసుకుంటాం కదా, అలాంటిది కాదు. దీంట్లోనే చాలా థిన్గా ఉన్న వర్మిసెలి వస్తుంది, ఆల్రెడీ రోస్టెడ్ కూడా అది. సో అది తీసుకొచ్చుకొని సో ఇలా పీసెస్ చేసుకోవాలన్నమాట. లెంతీగా ఉంటే మ్యాగీలాగా తినలేం కాబట్టి సో ఇలా పీసెస్ చేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి హాట్ వాటర్తో. హాట్ వాటర్తో అయితే తొందరగా ఉడికిపోతాయి. సో ఇలా బాయిలింగ్కి ఇంత మరుగుతున్నప్పుడు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎంత మిల్క్ తీసుకుంటున్నామో ఆ హాఫ్ మిల్క్ మాత్రమే యాడ్ చేసుకోవాలి దీంట్లో. అంటే కంప్లీట్ ఎంత మిల్క్ అయితే తీసుకుంటున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ యాడ్ చేసుకుని ఇలా బాగా మరిగించుకోవాలన్నమాట. మరిగించుకున్నాక సో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుండాలంటే. అండ్ తర్వాత నానబెట్టుకున్న చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాక ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు, ముందుగానే బాగా మరిగించేసుకోవాలి మిల్క్ని. సో తర్వాత షర్బత్, ఇక్కడ మా ఆయన షర్బత్ యాడ్ చేసుకుంటున్నాడు, కానీ షర్బత్ వద్దనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఎసెన్స్ కూడా చాలా బాగుంటుంది, కానీ నాకు ఈ షర్బత్ ఎసెన్సే ఫస్ట్ నుండి బాగా ఇష్టం కాబట్టి షర్బత్ యాడ్ చేస్తున్నాడు. సో ఇంకా తర్వాత ఇది థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, కొద్దిగా లైట్గా రావాలి ఫలూడా లాగంటే ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అండ్ ముందుగానే ఇలా మరుగుతున్నప్పుడు అయితే ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా బాదాం ఫ్లేక్స్ అండ్ కిస్మిస్, ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes అలానే స్టవ్ మీద పెట్టుకుని స్టిర్ చేసుకుంటూ ఉండాలి, బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా కొద్దిగా లో ఫ్లేమ్లోనే, అంటే మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ కాదు మరీ లో ఫ్లేమ్ కాదు, ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో చెప్పాను కదా థిక్కర్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్ ఇంకో 5 minutesలో దింపుతాం అన్నప్పుడు యాడ్ చేసుకోండి మిల్క్ని. సో మా ఆయనకి ఇంకా షర్బత్ ఎసెన్స్ ఇంకొద్దిగా పడుతుంది అనిపించింది కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకున్నాడు. సో ఇది యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 minutes అలా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి మిక్స్ చేసేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక 6 to 7 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అంటే ఇలా బాయిల్ అయినది కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఏదైనా సరే, గులాబ్ జామున్ అయినా సరే, ఫలూడా అయినా సరే, ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటేనే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. సో హాట్గా కూడా తినొచ్చు, బట్ కూల్ అయ్యాక దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఇలా 6 hours స్టోర్ చేసేసుకున్నాము. 6 hours స్టోర్ చేసుకున్నాక ఆ స్మెల్ ఉంటుంది కదా ఆ షర్బత్ది, ఎక్సలెంట్ ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టం, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు సమ్మర్లో. చియా సీడ్స్ కూడా బాడీని ఎక్కువ కూల్ చేస్తాయి కాబట్టి ఈ సమ్మర్లో ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసేయండి. సో మా ఇంట్లో ఇది బాగా చేస్తాడు కాబట్టి సమ్మర్లో డెఫినెట్లీ 2 or 3 times ఆయనే చేస్తాడు. సో దట్ ఈజ్ ఇట్. ఎవరైనా
కావాలి అనుకునే వాళ్ళు ఫుల్ రెసిపీని చూసి చేసేసుకోండి.